ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదనెను. సో దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. రెండంతలుగా మీకు మేలు చేసేదని. ఉదయకాలం దేవుడు రెండంతలుగా మనకి మేలు చేయాలని, మేలు చేస్తానని తెలియజేస్తున్నాడు అనమాట. అంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వాళ్ళారా, మీ కోటను మళ్ళా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. సో దేవుడే మనకి తెలియచేస్తున్నాడు అనమాట ఈ మాటలు ఉదయకాలం. సో నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, రెండంతలుగా మీకు మేలు చేస్తానని. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. చూసారా, మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ. అంటే ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయిస్తామో, దేవుని ఆశ్రయించు వారందరికీ కూడా దేవుడు మేలు చేస్తాడు. అంతేకాకుండా దేవుని యొక్క హస్తం మనకి తోడుగా ఉండేలా చేస్తాడన్నమాట. దేవుని యొక్క హస్తమే మనకు తోడుగా ఉంటే, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తూ ఉంటే అన్ని పరిస్థితుల్లో అన్ని వేళలా సో దేవుడు మనకు మేలు చేసేటువంటి వారుగా ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితులైనా. ఆదికాండము 32వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. సో ఇక్కడ మనం యాకోబుని గురించి ఈ మాటలు చదువుతాము. తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. అక్కడ యాకోబుతో సో తను పద్దనరాములో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తాడు యాకోబు దగ్గర. అయితే యాకోబు వాటన్నిటినీ సో విని, సో నువ్వు చెప్పావు కదా ప్రభా, మళ్ళీ మేలు చేస్తానని చెప్పావు కదా, మళ్ళీ నాకు చేయమని అక్కడ వాళ్ళ అన్న అయినటువంటి ఏషావు తను ఎదుర్కొంటున్నాడని దేవదూతలు తనకు తెలియపరుస్తూ వచ్చినప్పుడు మిక్కిలి భయపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. మనం ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం చదివితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. చూసారా, దేవదూతలే యాకోబుని ఎదుర్కొంటూ వచ్చారు. అంతేకాకుండా సో ఆ దేవదూతల్ని ఏషావు దగ్గరకు పంపినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. వారే వచ్చి ఏషావు ఇలాగా 400 మందితో నీ మీదికి వస్తున్నాడని తెలియపరుస్తారు అనమాట. అంటే మనము యాకోబుని గురించి విషయాలు చదివినప్పుడు ఒక మనిషి విషయంలో దేవుని యొక్క పట్టింపు ఎలాంటిదో మనం చదవగలం. సో దేవునికి అంత అవసరం లేదు, కానీ యాకోబు విషయంలో తను అడిగిన ప్రతిదీ తనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సో తను అక్కడ పద్దనరాములో ఉన్నంత కాలం కూడా దేవుడు తనకు తోడుగా ఉంటూ వచ్చాడు. సో లాభాన్ని ఎన్ని మార్లు తనను మోసం చేసినా కానీ దేవుడు మాత్రం ఎక్కడ మోసగించబడకుండా యాకోబుతో ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాలు నెరవేర్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. సో అన్ని పరిస్థితుల్లో నుంచి యాకోబుని దేవుడు తప్పిస్తూ వచ్చాడు కదా ఇక్కడ. సో ఏషావు విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఏషావు చేతిలో నుంచి కూడా యాకోబుని తప్పిస్తూ వచ్చాడు. సో దేవునితోనే పోరాడి గెలిచినటువంటి వ్యక్తిగా మనము ఆ 32వ అధ్యాయంలో చదవగలం. అంటే యాకోబు ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు కదా. సో దేవుణ్ణి ఆ విధంగా ఆశ్రయిస్తూ వచ్చాడు. అందుకే యాకోబు యొక్క జీవితంలో దేవుని హస్తం తోడుగా ఉంది. అంతేకాకుండా సో నువ్వు చెప్పావు కదా ప్రభా, తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నేను నాతో చెప్తూ వచ్చావు కదా. సో ఆ వాగ్దానం, ఆ మాట నెరవేర్చు అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. సో అలాగనే దేవుడు తన జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. ఉదయకాలం నీకు ఇచ్చిన వాగ్దానాలు నీవు నీ స్వంతం చేసుకుంటున్నావా, వాటిని స్వతంత్రించుకుంటున్నావా? సో అబ్రహాం వాటిని స్వతంత్రించుకొని వాటి ద్వారా సో మేలు పొందుతూ వచ్చాడు. సో ఉదయకాలము నీకున్న పరిస్థితి అది ఏదైనా, అది కష్టమైనా, ఇబ్బంది అయినా, అనారోగ్యమైనా, చెప్పుకోలేని సమస్య అయినా, ఉదయకాలం సో ఎన్నో పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉండవచ్చు. సో ఈ మనిషి యొక్క జీవితమే శ్రమలు కదా, ఈ మనిషి యొక్క జీవితమే కష్టం, నీ జీవితమే మనకు ఒక ముళ్ళబాట. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉదయకాలము సమాధానం లేకున్నావా? నా జీవితంలో ఎప్పుడు మేలు జరుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంకెంతకాలం ఈ పరిస్థితుల గుండా నేను వెళ్ళాలని నువ్వు ఏడుస్తున్నావా? ఉదయకాలం నువ్వు ఉన్న చోటనే నువ్వు కూర్చుండి ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నావేమో జీవితం ఏంటని. ఉదయకాలం దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు, రెండంతలుగా మీకు మేలు చేసేదనని. సో మన దేవుడు మనకి మేలు చేయుటకై ఆయన ఆశ్రయించి వారందరికీ సో దేవుడు
దేవుని హస్తం దేవుడు తోడుగా ఉండేలా చేస్తాడు. యాకోబు జీవితంలో చేసినట్లుగా సో మన జీవితంలో కూడా అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకి మేలు చేసేటువంటి వారిగా ఉంటారు. ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో సో దేవుని హస్తం సో మనము ఆయన తోడుగా మనకు ఉండనిచ్చి అన్ని విధాల మేలు చేసేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. రెండంతలుగా మీకు మేలు చేస్తుందని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు. మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితాలు నెరవేర్చి ఈ దినమంతట్లో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.